కోడి చారు ఎలా ఉందనేది ఈ అన్నంలో వేసుకొని చక్కగా ఒక 2 ముద్దలు తింటూ మీకు నేను చూపిస్తాను. ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. సేమ్ ఫ్లేవర్ మీరుగా టేస్ట్ చూడాలనుకుంటే ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, బాగున్నారా? అక్కమ్మ రుచులకు స్వాగతం. మన వంట చికెన్ బోన్స్తో సూప్ పెట్టుకుందాం. ఆ సూప్ పెట్టుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాం. వంటగదిలోకి వెళ్దాం పండి. పెట్టుకొని కొంచెం 2 నిమిషాలు హీట్ అవ్వాలి. ఇది అంత సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, నేను 4 టమాటాలు తీసుకున్నాను. కొంచెం సూప్ ఎక్కువ అవ్వాలి కాబట్టి 4 టమాటాలు, కొంచెం కొబ్బరి, దానిలోకి కొంచెం బిర్యానీ ఆకు, ఇలాచి మొగ్గ, చెక్క, లవంగాయలు, యాలక్కాయలు. ఈ చికెన్ వచ్చి ఒక 3/4 కేజీ బోన్స్, ఓన్లీ బోన్స్ వేయి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నీసు కదా, నీసు వాసన వచ్చింది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మొగ్గ, చెక్క, లవంగాయలు, యాలక్కాయలు ఇవి వేసాం కదా, కొంచెం హీట్ అవ్వాలి. వాటిల్లో ఉండే స్మెల్ ఆయిల్లో దిగుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేస్తాం. అవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. మనం ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్న మసాలా ముక్కలు వేగినాయి చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ముందే పట్టి పెట్టుకుంటాను. ఇది 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు కదా, కడుపులో మంట వస్తుంది. ఇప్పుడు అందరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకూడదు. మసాలాలు వేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కడుపులో మంట వస్తుంది. అది చికెనే మామూలుగా వేడి. ఈ సూపు వండి మామూలుగా జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కానీ మన నోటికి ఏమీ తెలియకుండా బాగా ఏం తెలియట్లేదు, నోరంతా ఒకలాగుంది, బండవారిపోయినట్టుగా ఉంటుంది, రుచి తెలియట్లేదు అనుకున్నప్పుడు ఈ సూప్ పెట్టుకుని కొంచెం వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. కమ్మగా ఉంటుంది, నోటికి కూడా రుచి తెలుస్తుంది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. కొంచెం సేపు మగ్గనిద్దాం, ఎందుకంటే టమాటా మొత్తం ముగ్గి దానిలో ఉండే గుజ్జంతా మన దీనిలో దిగిపోవాలి, మసాలాకి పట్టాలి. అందుకని కొంచెం సేపు మగ్గనిద్దాం, 2 నిమిషాలు. ఇప్పుడు చికెన్ బోన్స్ వేద్దాం. ఇవ్వండి, ఇలా ముగ్గింది. టమాటాలు వేసినాక ఒకసారి మూత పెట్టి అలాగ ఉంచమాకండి, నేను ఒకసారి తిప్పుతాను. అలాగే మీరు కూడా ఒకసారి తిప్పి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బోన్స్ వేస్తున్నాను. ఓన్లీ బోన్సేనండి, బోన్స్ వరకే తెప్పించుకున్నాం. మా ఇంట్లో మా చిన్నబాబు ఉంటాడు, వాడైతే ఏమి తినండి, 1 చికెన్ వరకే తింటాడు. చికెన్ ఫ్రై, చికెన్ కూర, చికెన్ పులుసు, చికెన్ సూపు, ఇక ఆ చికెన్తో ఎన్ని రకాలు చేసినా తింటాడు మా చిన్నవాడు. ఇప్పుడు దీనికోసం అన్నం తినకుండా ఉన్నాడు. 1
ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుంటే కొంచెం మగ్గి ఆ నీళ్ళు వాటర్ అంతా పైకి వస్తుంది. ఓకే, ఇది వేసినాక నేను ఒకసారి తిప్పుకుంటాను. మరి తిప్పకూడదేమో, మూతేసి అలాగే ఉంది అని అలా గుంజితే అడుగంటేస్తుంది. మీరు ఒకసారి ఏం చేయాలంటే తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేద్దాం. ఈ వండే ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదండి, చూసా పాటు ఉండకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వచ్చి మనం తినే మంటను బట్టి, మనం ఎక్కువ తింటాము, ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. కానీ ఈ సూప్లోకి వచ్చి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే కొంచెం ఘాటుగా తినడానికి బాగుంటుంది. నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు తీసుకున్నా. ఘాటుగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం వేసుకుని తింటే చాలండి. నోటి లాలాజలం ఎలా ఊరిపోద్దంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేటట్టు అంత కమ్మగా ఉంటుంది. ఇందాక 1 స్పూను సాల్ట్ వేసే కదండి, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే చికెన్లో ఊరికే కసిమైద్ది, ఎక్కువ వేయకూడదు. ముందే చూసుకుని వేసుకోవాలి, మనకి ఎంత పడుతుందో. కసిమైతే వెనక్కి తీసుకోలేం కదా, అందుకని చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. ఇలాగా ఒక 3 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. ఉడికింది, వాటర్ వేద్దాం దాంట్లో. చక్కగా టమాటాలు, మసాలా చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకాలి. ఆ టమాటాలో గుజ్జు గ్రేవీ మొత్తం దిగాల బోన్స్లోకి. మనం వేసిన మసాలా, ఉల్లిపాయ, ఈ టమాటాలు ఈ బోన్స్కి పట్టాలి. ముందే ఇలా పట్టించుకోవాలి. కొబ్బరి పొడి, కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే సౌదనం వచ్చింది. అందుకని నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఒక లీటర్ వాటర్ పట్టి అది కొంచెం మరిగేసరికి ఒక 1/2 లీటర్కి ఒక తగ్గుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. చూసి వెనక్కి బామకండి, చూసి కామెంట్ చేసి మీరు ట్రై చేయండి. కాసేపు మూత పెట్టుకొని ఇక తిరలాలి బాగా. ఇప్పుడు ఉడికింది, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. చూసారా ఎంత గుమ్మగుమ్మలాడుతూ ఉడుకుతుందో. ఇలా ఉడకాలి. ఆ బోన్స్లో ఉన్న మొత్తం ఆ చారులో దిగిపోతుంది. ధనియాలు చక్కగా వేపుకొని నేను ఇట్లా పొడి పెట్టి పెట్టుకుంటాను. చూపిస్తాను మన వీడియోలో ఒకసారి. మసాలా దినుసులు అన్నీ పట్టుకునే ప్రాసెస్ అంతా ఒకసారి చూపించి మీకు పెడతాను. ధనియాల పౌడర్ ఇది చాలు. కొంచెం ఉప్పు చూసుకుందాం. దీంట్లో ఉప్పు చూసానండి నేను, మీరు కూడా చూసుకోండి ఒకసారి. మనం వేసింది కరెక్ట్గా చాలదు కదా, కొంచెం తక్కువ వేద్ది, కొంచెం ఎక్కువ వేద్ది. కాబట్టి తక్కువే వేస్తాం మనము, చూసి మనం వేసుకోవచ్చు. దానిలో కొంచెం సరిపోతుంది. కరివేపాకు వేస్తాం. బా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. కమ్మగని రుచి, కమ్మంటి వాసన. ఓకే, ఒక 2 నిమిషాలు ఆపి ఆఫ్ చేసుకుందాం. ఓకే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
చికెన్ సూప్ రెడీ చేయించిన ఆనందింది కదా, ఇదిగో నీ కోసం రెడీ చేసాను, తీసుకొస్తున్నా. చూసారా ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. కోడి చారు పెట్టమన్నాను. కోడి చారు పెట్టే బదులు మమ్మీ అందే చికెన్ కొట్టుకి వెళ్ళి మంచిగా బోన్స్ని అయితే తీసుకురామని నేను చికెన్ షాప్కి వెళ్ళి చక్కగా బోన్స్ని అయితే కొట్టుకొచ్చి తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేసాను. ఈ బోన్స్తో మంచి సూప్ పెట్టామా, మంచి అసలు నాకు లైట్గా జలుబుగా అనిపిస్తుంది, మొత్తం క్లియర్ అయిపోవాలని చెప్పాను. అమ్మ అలాగే మంచి ఘాటుగా కోడి చారు అయితే పెట్టింది. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ కోడి చారుని మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూసి చక్కగా ఇంట్లో చేసేసి మీరు కూడా రుచి చూసేయండి. ఆ రుచి ఎలా ఉందో కూడా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఈ కోడి చారు ఎలా ఉందనేది ఈ అన్నంలో వేసుకొని చక్కగా ఒక 2 ముద్దలు తింటూ మీకు నేను చూపిస్తాను. ఓకే, కోడి చారు అయితే సూపర్ ఉందండి. కోడి చారుని వేసుకుందాం. ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. సేమ్ ఫ్లేవర్ మీరుగా టేస్ట్ చూడాలనుకుంటే ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్కమ్మ రుచులు. అండ్ అలాగే మీ సపోర్ట్ ఎంతో కావాలి మా అమ్మకి. మీరు కానీ మంచి సపోర్ట్ చేసి అలాగే మీకు ఎలాంటి వంటలు కావాలో మాకు కామెంట్ ద్వారా తెలియచేస్తే అమ్మ ఆ వంటలను చేసి మీకు పరిచయం చేసిద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.